అండి వెల్కమ్ టు మోనికా వ్లాగ్స్. ఈ రోజు మనం సింపుల్ గా 5 మినిట్స్ లో చేసుకునే నిమ్మకాయ అన్నం లెమన్ రైస్ చేసుకుందామండి. చాలా సింపుల్, బ్యాచిలర్స్ కి చాలా ఉపయోగపడుతుంది. హాస్టలర్స్ కైనా ఎక్కువ కూడా వీటికి ఇంగ్రీడియంట్స్ ఏమీ అవసరం లేవండి. ఒక్క 5 నిమిషాల్లో అయిపోయే రెసిపీ. మరి లేట్ చేయకుండా మనం రెసిపీలోకి వెళ్ళిపోదాము. ఒక 2-3 పచ్చిమిర్చి, 2 ఎండుమిర్చి, అలాగే కాస్త కరివేపాకు, కొంచెం కొత్తిమీర కట్ చేసుకొని పక్కకు పెట్టుకోండి. ఒక పెద్ద సైజ్ నిమ్మకాయ. స్టవ్ ఆన్ చేసేసుకొని ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ వేడైంది. సో ఇందులోకి నేను ఫస్ట్ ఒక 2 టీ స్పూన్ల పల్లీలు వేసుకున్నాను. అలాగే ఒక 2 టీ స్పూన్స్ శనగపప్పు వేస్తున్నాను. ఇవి గోలడానికి టైం పడతాయి కాబట్టి నేను ఇవి కాస్త ఫస్ట్ ఇవే వేసాను. సో ఇవి కాస్త చిటపట్లాడాక ఇందులోకి మనం ఒక 1 టీ స్పూన్ ఆవాలు, అలాగే ఒక 1 టీ స్పూన్ జీలకర్ర వేసి కొంచెం ఒకసారి అలా సార్ట్ చేసేసేయండి. ఆ తర్వాత ఇందులోకి ఒక 2 ఎండుమిర్చి, ఒక 3 పచ్చిమిర్చి, కాస్త కరివేపాకు, కొంచెం కొత్తిమీర వేసేసుకొని ఒకసారి కలిపేసేయండి. కొంచెం ఇంగువ కూడా యాడ్ చేసుకోవచ్చు మీరు. ఇలా వేసాక ఇందులోకి మనం పసుపు యాడ్ చేసుకుంటాం. ఒక 1/2 టీ స్పూన్ పసుపు. సిమ్ లోనే పెట్టేసుకోండి స్టవ్ ని. ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసేసుకొని మనం రైస్ ని ముందుగానే కాస్త విప్పి పెట్టి ఉంచుకోవాలి, గడ్డలు గడ్డలుగా కాకుండా. సో ఇవి గోలాయి మంచిగా వేగాయండి. ఇప్పుడు మనం రైస్ ని ఆల్రెడీ ఇలా సపరేట్ చేసేసి ఉంచుకున్నాం కదా, రైస్ ని ఇందులోకి యాడ్ చేసుకోవడమే. అంతే, 5 మినిట్స్ లో అయిపోతుందండి. మనకి రైస్ మిగిలిపోతే మాత్రం ఈజీగా ఇలా చేసేసుకోవచ్చు. రైస్ వేసాక అంతా బాగా కలిసేలాగా ఒకసారి మంచిగా కలుపుకోండి. ఇలా కలిపేసుకొని ఒక 2 నిమిషాలు అలా ఫ్రై చేసుకోండి. ఆ తర్వాతకి ఇందులోకి మనం మీ రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేయండి. నేనైతే ఇక్కడ ఒక 1/2 టేబుల్ స్పూన్ యాడ్ చేస్తున్నాను. ఒకసారి అంతా కలిపేసుకోండి. ఇలా ఒక 5 నిమిషాలు అలా కుక్ అయ్యాక ఇందులోకి నేను ఒక పెద్ద నిమ్మకాయ తీసుకున్నానండి, ఒక పెద్ద సైజ్ది. ఎందుకంటే కాస్త నాకు రైస్ ఒక ఆల్మోస్ట్ 3 కప్స్ వరకు ఉంది. మీకు ఎంత పులుపు తినగలరు అని అంటే అలా దాన్ని బట్టి యాడ్ చేసుకోండి. ఇలా నిమ్మకాయ పిండేసుకొని మంచిగా అంతా ఒకసారి కలిసేలాగా కలిపేసుకొని ఒక 2 నిమిషాలు అలా కుక్ చేసుకోండి, ఫ్రై చేసేసేయండి. ఇలా ఒక 2 నిమిషాలు అయిపోయాక ఇందులోకి నేను ఒక 1 టీ స్పూన్ అలా నువ్వుల పల్లీల పొడి వేస్తున్నానండి. చాలా బాగుంటుంది టేస్ట్. మీరు ఒకసారి ట్రై చేయండి. లేదు నువ్వుల పల్లీల పొడి లేదు అంటే కూడా స్కిప్ చేసేయచ్చు, ఏం పర్వాలేదు. బ్యాచిలర్ స్టైల్లో చేసుకోవాలి, తొందరగా చేసుకోవాలి అని అంటే ఈ పల్లీల పొడి ఏమి వేయాల్సిన పనేం లేదండి. ఇది ఒక 2 నిమిషాలు ఫ్రై అయ్యాక అంతే అండి, మనది వేడివేడిగా నిమ్మకాయ అన్నం రెడీ అయిపోతుంది. ఎప్పుడైనా నోరు కాస్త బాగాలేనప్పుడు తినేసుకోవచ్చు. లేదు తొందరగా చేసుకోవాలి, కాస్త రైస్ ఉంది అనగానే 5 నిమిషాల్లో అయిపోయే బ్రేక్ఫాస్ట్ అండి. బ్రేక్ఫాస్ట్ లాగా తినొచ్చు, లంచ్ లాగా తినేసేయొచ్చు, లంచ్ బాక్స్ కూడా తీసుకోవచ్చు వేడిగా రైస్ పెట్టేసుకొని. అంతే. ఓకేనా అండి? మన వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.